ఇప్పుడు నేను మీకు చూపించిన తలకాయ మా లక్కీ కానీ ఫేవరెట్ యాక్చువల్లీ మన ఊరిద్దాం లక్కీలో తింటావా తింటావా మరి అన్నం మొత్తం తినాలి. వాడు ఎంత చాలా బాజగాడు. పప్పులో నేను మంచిగా వాడికి అన్నం కలిపి ఎండు చేపలకి తలకాయలు ఉంటాయి పుట్టుకి కలిపి మంచిగా వేస్తే వాడు ఉట్టి అవి మాత్రమే ఏరుకుంది. అన్నం అంతా ఘోరంగా వదిలిండు. ఇప్పుడు దీనికోసం మళ్ళీ లపలపడాడతా. అన్నం తింటావా మరి తింటావా తినావా? సరే తిను. సో అదనమాట పరిస్థితి. దక్కి కూడా పెట్టుకుని మన అక్కడ భూమి మాడిపోతే 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 మాడి మస్ అయిపోతాయి. అమ్మ బాబోయ్ ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసిన మనస్సు మొదటిసారి అవి కాస్త వేగే అంతలోగా మనం కబుర్లేదు. వెరీ సింపుల్ అసలు 5-6 minutesలో అయిపోయే ఇంగ్రీడియంట్, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. అవి అలా 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 వేగేలోపు మనం ఇంకో పాటేస్తాం. పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ మాటకి ప్రేమన్న మాట తక్కువైందిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చచ్చిన చేపను స్విమ్మింగ్ చేపిద్దాం. ఎట్లా అనేది నేను చూపిస్తాను. అది ఇప్పుడు స్విమ్ చేస్తుంది, మనం చూస్తాం. ఏంటంటే నాకు గురించి ఒక మంచి సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ ఎవరు అంటే రవి నాయుడు గారు అని. సో ఆయన నన్ను చాలా రోజుల నుండి మమ్మీ 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 అని పిలవడమే కాకుండా, నేను మమ్మీ అంటే జనరల్లీ మనకన్నా పెద్దవాళ్ళు చెప్పు మమ్మీ అది అట్లా కాదు మమ్మీ ఇట్లా అంటారు కదా, అలా అనుకున్నా. బట్ కాదు, ఆయన నన్ను మమ్మీగా ట్రీట్ చేసుకొని నా పాపని చెల్లె పిలుస్తున్నాడు. మమ్మీ చెల్లమ్మ బాగుంది మమ్మీ ఇట్లాంటి కామెంట్స్ అన్ని భలే పెడుతున్నాడు. సో ఇవాళ నేను కూడా ఓనర్ చేసుకొని నేను ఆయనను నా పుత్రుడిగా దత్తత తీసుకుంటున్నా. సో వెరీ గుడ్ పర్సన్. అసలు చాలా 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 బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. మంచిగా మమ్మీ 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 ఎంత చక్కగా ప్రతి మెసేజ్లో ప్రతి దాంట్లో మమ్మీ 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 అని పిలుస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవి నాయుడు గారు. ఇప్పటి నుండి నేను కూడా మిమ్మల్ని కొడుకు సన్ పుత్రుడు అని పెడతా దానిలో చూడండి కామెంట్స్లో. ఇది నేను ఒకసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పిన తర్వాత ఆయన టెక్స్ట్ చేయాలి అనిపించింది. మార్నింగ్ నుండి అనుకున్నా, బట్ కొంచెం బిజీగా ఉండే స్కెడ్యూల్ కుదరలేదు. ఇప్పుడు ఫైనల్లీ వంట చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది పక్కన. సో అందుకని చెప్పేసిన రవి నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఈయన మాత్రం స్పెసిఫిక్గా మమ్మీ అని చెల్లె అని డాడీ లేరా ఎక్కడున్నారని, మమ్మీ ఏం చేసినావు మమ్మీ నీకు ఇది బాగుంది నీకు అది బాగుంది ఇట్లాంటివన్నీ కొంచెం నాకు క్రేజీగా అనిపించింది అందుకని. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చేపను స్విమ్మింగ్ చేయించడం ఎంత ఈజీగా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ చచ్చింది కుక్కుడు కూడా. నేను ఎట్లా స్విమ్ చూపిస్తున్నా చూడండి. దిస్ ఇస్ వెరీ సింపుల్. వాటర్ ఉన్నాయా అలా వేసేయడమే. చూడండి ఇస్తున్నాయా లేదా అవే వేస్తాయి. వాటి స్వభావమే అంత చాలా చాలా మంచిది. అర్థం చేసుకోరు, మనమే అర్థం చేసుకోవాలి. వాటర్లు వేస్తే చాలు ఈదుతాయి. అప్పుడు ఈదుతాయి గెంతుతాయి పాకుతాయి అన్నీ చేస్తాయి. సౌండ్ కూడా చేస్తున్నాయి. అమ్మ బాబాయ్ నా టేస్ట్ అదిరిపోతుంది చూడండి. నాకు ఈరోజు బాగా అర్థమైంది ఏంటంటే నా మూడ్ స్వింగ్స్ అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎలా మారుతాయి అబ్బా నేను ఎవ్రీ టైం అనుకుంటా, కానీ నా మూడ్ స్వింగ్స్ నా బంగారు తల్లిని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. నా పొట్టిది అక్కడ హ్యాపీగా మాట్లాడి హ్యాపీగా ఉంటే నేను కూడా ఫుల్ ఖుషి ఉంటాను అనమాట. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైతే నా పొట్టిది సైకో అయిపోతుందో
సైకో సాంబా అయిపోయి ఆగమనం చేస్తుందో, మా మమ్మీని బిసుకుతుందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మమ్మీ నా మీద చూపిస్తుందో, మాట్లాడమనంటే అటు ఏదో మాట్లాడి పిస చేస్తుందో, అప్పుడు నాలో ఉన్న అగ్ని రగిలి ఒక లావాలాగా పొంగి నా మూడ్ స్వింగ్స్ ఆగం అల్ల కల్లోలం అయిపోతాయి అనమాట. సో తను చాలా బాగా మాట్లాడింది ఇవాళ. మా మమ్మీ కూడా ఇవాళ ప్రశాంతంగా ఉంది. సో నాకు హ్యాపీగా ఉంది అనిపించింది అనమాట. మనం ఎట్లయినా కంబ్యాక్ రావాల్సిందే. మన లైఫ్ని మనం ఒకరి కోసం ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు అన్నది నాకు తెలిసింది చాలా రోజుల తర్వాత. దగ్గర 2 years తర్వాత తెలిసింది. 1.5 year దాటిపోయిందబ్బా. 1 year 8 months అవుతుంది. ఇప్పుడు నేను రియలైజ్ ఏంటంటే నేను నా కోసం మాత్రమే బ్రతకాలి. అవతల వాళ్ళ కోసం నా లైఫ్ని నేను ఇలా బ్రతకాలి అనుకుంటే మాత్రం అది చాలా కష్టం. హౌవర్ లెట్ ఇట్ బి కమింగ్ టు ద కుకింగ్. సో మన చేపలు ఈత కొట్టినాయి, సరిపోయినాయి. సో వీటిని ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టితే I'll show you what I'm going to do.
Devonfi, Apollo welcomes you to the world of entertainment.